తెలంగాణ రాష్ట్ర తొలి ప్రకటన విజయ్ దివస్ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి ఆదేశాల మేరకు అల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అల్వాల్ ఈ సేవా కూడల్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్ స్వరాష్ట్రం కోసం 11 రోజులు ఆమరణ దీక్ష చేపట్టి ఢిల్లీ మెడలు వంచిన రోజని కొనియాడారు. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో ముందుకెళ్లారని, కేసీఆర్ పోరాటం వల్లే ఈ రోజు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ప్రకటన వెలువడి తెలంగాణ ప్రజల ఆకాంక్షల సాకారానికి తొలి అడుగుపడ్డ చారిత్రక రోజని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు డోలి రమేష్, శోభన్, విఎన్ రాజు, రాపర్తి చంద్రశేఖర్, పవన్ కుమార్, లక్ష్మణ్ యాదవ్, రాజేందర్, ప్రశాంత్ రెడ్డి, వీరయ్య, యాదగిరి గౌడ్, సాజిద్, జావేద్, రమేష్, లింగారెడ్డి, వీణ, హరిత, సరిత తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ వచ్చుడు కేసీఆర్ చచ్చుడు అనే నినాదంతో 29 నాడు దీక్ష బట్టి, నవంబర్ 29 దీక్ష బట్టి 9 తారీఖు నాడు అర్ధరాత్రి చిదంబరం గారి ప్రకటన తర్వాత తెలంగాణ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఒక ప్రకటన ఇచ్చిన తర్వాతనే కేసీఆర్ గారి నిరాదీక్ష విరమించారు. ఆ రోజే నిజమైన తెలంగాణకు రావడానికి పునాది పడ్డది. తెలంగాణ రావడానికి ముఖ్య కారకుడు కేసీఆర్ అనే విషయం ఎవరు కూడా మర్చిపోదని చెప్పేసి సవినయంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సార్ గురించి 2 విషయాలు మాట్లాడతాను, 2 అక్షరాలు మాట్లాడతాను, 2 పదాలు వాడతాను. జరుపుకుంటా ఉన్నాము. ఇది ఆ రోజు కేసీఆర్ గారు దీక్ష పూనుకొని తెలంగాణ రావడము, కేసీఆర్ సచివాలయం మరి ఆ రోజు ప్రజలు అయితే సగరుగా వర్గాలందరూ బయటకు వచ్చే దీక్ష విషయంలో ఆ రోజు కేంద్ర ప్రభుత్వము తెలంగాణ ప్రకటించడం జరిగింది. ఆ ప్రకటించిన తర్వాత మళ్ళీ వెనుకకు తీసుకోవడంతో 1200 మంది బలిదానం చేసుకుంటే తెలంగాణ వచ్చింది. ఇవాళ తెలంగాణ ఇచ్చినాం మేమని చెప్పుకునేటోళ్ళు 2004లో అనేది కైమర్ మీటింగ్లో చెప్పిందో ఇస్తా అని చెప్పి 2009 వరకు కూడా ఇవ్వలేదు. ప్రజలు ధర్నా చేసి అందరు బయట వచ్చి ప్రాణాలు అర్పిస్తే ఇవ్వాల్సి మెడల నుంచి తెచ్చుకున్న తెలంగాణ ఇది. ఎవరో ఇచ్చింది కాదు, మాకు తెచ్చుకున్న తెలంగాణ. ఇవాళ ఈ తెలంగాణని బంగారు తెలంగాణ దిశగా కేసీఆర్ తీసుకెళ్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇవాళ మొత్తం అబద్ధపు హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలు మోసం చేసి ఇవాళ మళ్ళా అయితే ఆంధ్ర పాలకుల చేతిలోకి ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. మళ్ళీ మన తెలంగాణ తెచ్చుకున్నాం, ఎందుకో అది సాధించుకుంటాం తెలియజేస్తున్నాం. పుట్టిందో ముఖ్యమాగ్ని శిశువు, అది తెలంగాణ తల రాతను మార్చిన నవ వసంత ఋతువు. వివక్ష దోపిడి విలయములో విలవిలలాడిన వేదన, అస్తిత్వంకై ఆరాట పడిన ఆత్మగౌరవ భావన. పిడికిలెత్తిన కేసీఆర్ గొంతులో ప్రళయ గర్జన. బీఆర్ఎస్ జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ నినదించరు ద్రవీణ. చరిత్ర కడుపుల పుట్టిందో ఉద్యమాగ్ని శిశువు. కేసీఆర్ దీక్ష పూనితే దిగి వచ్చింది ఢిల్లీ. కేసీఆర్ దీక్ష పూనితే దిగి వచ్చింది ఢిల్లీ. జోహార్ అన్నది ప్రతి హృదయం, జోహార్ అన్నది ప్రతి హృదయం, అమరవీరులకు ప్రణమిల్లి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ నినదించరు ద్రవీణ. చరిత్ర కడుపుల పుట్టిందో ఉద్యమాగ్ని శిశువు, అది తెలంగాణ తన రాతను మార్చిన నవ వసంత ఋతువు. జై దివస్ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు అర్పించి మన కేసీఆర్ గారు 11 ఏళ్ల క్రితం ఏదైతే 11 రోజులు దీక్ష చేసి ఈరోజు
తెలంగాణ వచ్చాక విరమించుకొని తెలంగాణ తెచ్చుడు కేసీఆర్ తెచ్చుడు అనే నినాదంతో ముందుకెళ్లారు. ఆయన ఆ పోరాటం చేసినందుకే ఇవాళ మనకు ప్రత్యేకంగా మన తెలంగాణ వచ్చింది. ఆయన వచ్చాక ఈ 10 ఏళ్ళు కూడా చాలా కష్టపడి ప్రజలందరికీ కూడా మన తెలంగాణని బంగారు తెలంగాణ లాగా తీర్చిదిద్దే దిశలో పనిచేశారు. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకి 420 హామీలు 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పి ఇప్పుడు సీఎంఐ రేవంత్ రెడ్డి గారు ఏవి కూడా నిలబెట్టుకోలేదు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అందరూ కూడా ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ సార్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని అందరూ కూడా ఆశిస్తున్నారు. ఖచ్చితంగా కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి మన తెలంగాణని మళ్ళీ తీర్చిదిద్దుతాడనే ఆశతో అందరూ కూడా ఉన్నారు. జై తెలంగాణ.